మొన్న రివ్యూ చేశారు, నిన్న ప్రివ్యూ చూపించారు. గనుల శాఖలో అవినీతి గనులపై చర్యలు తప్పవని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించిన మర్నాడే పెద్ద వికెట్ పడింది. గనుల శాఖ మాజీ డైరెక్టర్ సస్పెండ్ అయ్యారు. మరి వాట్ నెక్స్ట్? ఇంకా ఈ లిస్ట్ లో ఎవరెవరున్నారు? గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏపీ సర్కార్ సస్పెండ్ చేసింది. వెంకటరెడ్డిపై ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అభియోగాల నివేదికను ఏసీబీకి ప్రభుత్వం పంపించింది. గనులు ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని వెంకటరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఎన్జీటీ ఆదేశాలను పట్టించుకోకుండా ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా మాజీ డైరెక్టర్ వ్యవహరించారని ప్రభుత్వం అభిప్రాయపడింది. సస్పెన్షన్ తర్వాత హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దంటూ వెంకటరెడ్డికి సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. వెంకటరెడ్డి సస్పెన్షన్ కు ఒక్కరోజు ముందే గనుల శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. గత వైసీపీ సర్కార్లో గనులను అడ్డగోలుగా దోచుకున్నారన్న సీఎం దీనిపై ఎలాంటి విచారణ అవసరమో ప్రతిపాదిస్తే దాన్ని పరిశీలించి తగిన ఆదేశాలు ఇస్తామన్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. గత 5 ఏళ్లలో మైనింగ్ అక్రమాలు జరిగాయన్న ముఖ్యమంత్రి వాటిపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. గతంలో వైసీపీ నేతల బెదిరింపులతో లీజులు వదులుకున్న వారు ఉంటే వాళ్లను గుర్తించాలన్నారు చంద్రబాబు. అమరావతి సచివాలయంలో బుధవారం నాడు మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి గనుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఇసుక తవ్వకాల్లో భారీ దోపిడీ, సీనరేజ్ వసూళ్లలో ఉల్లంఘనలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్, క్వార్ట్జ్లను అక్రమంగా తవ్వి తరలించిన వ్యవహారాలపై దృష్టి సారించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. తెర వెనక ఎవరి పాత్ర ఉందో వెలికి తీయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఖనిజాల అక్రమ తవ్వకాలకు సంబంధించి ఎలాంటి విచారణైనా జరిపిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇక వైసీపీ సర్కార్ హయాంలో మైనింగ్ శాఖ ఆదాయం భారీగా పడిపోయిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారని సమాచారం. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ బలోపేతం చేయడం తన లక్ష్యమని, ఇందుకోసం గతంలో ఎంతో కృషి చేశామన్నారు చంద్రబాబు. ఏపీ ఎండీసీకి పూర్వ వైభవం తెచ్చేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. గనుల శాఖపై సీఎం రివ్యూ చేసిన మర్నాడే అవినీతి గనుడని ఆరోపణలు వచ్చిన వెంకటరెడ్డి వికెట్ పడిపోయింది. ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక మున్ముందు ఎలాంటి చర్యలు ఉంటాయో అన్న ఉత్కంఠ నెలకొంది.